ఏదో నేను చాలా కోల్పోయాను అని అసలు ఆ పాయింట్ ఆఫ్, ఎందుకంటే నాతో ఉన్న స్నేహితులు అందరూ కూడా గట్టిగా సెటిల్ అయ్యి అందరూ ఉంటారు. నేను ఎప్పుడు ఆ ఫోకస్ కూడా వెళ్ళలేదు. నేనేంటి నేను అలా కష్టపడుతున్నా. ఊర్లో నుంచి వచ్చిన స్నేహితులా? అదే కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు ఇంకా కొంచెం అంటే బాగా ఇల్లు కట్టి మామూలుగా ఆబ్వియస్లీ గట్టిగా మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చి, ఎందుకంటే నేను వచ్చిన టైంకే అందరు సాఫ్ట్వేర్లో ఉన్నారు. అప్పటికే క్యాపిటల్ ఐక్యూ నన్ను వచ్చేయమని చాలా మంది అడిగారు, రెజ్యూమ్స్ పంపించేయమన్నారు. నేను మా దాంట్లో లాగేసుకుంటా ఉన్నారు. అంటే అమ్మో వీళ్ళెవరు నన్ను రాంగ్ రూట్ పట్టిస్తున్నట్టున్నారు, నేను అటు వెళ్ళకూడదు. వాళ్ళు అసలు మొత్తం ఎవరిని టచ్లోనే లేను, అందరినీ కట్ చేసాను కంప్లీట్గా. కానీ ఇప్పుడు అనిపిస్తుందా మీరు ఇంకా సెటిల్ అయి ఉండాలి, ఇంకా సెటిల్ అయిపోతారు ఎంతసేపు? ఇంకా లేదు మేడం, నేను ఇప్పుడు మంచి ట్రావెలింగ్ జరుగుతుంది. అందుకే అన్నాను కదా మేడం, కళామ తల్లి బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉన్నాయి. అందుకనే ఆ అమ్మాయి నడిపిస్తుంది. పేషెన్స్ మీదండి, తప్పకుండా ఆ మాట మెచ్చుకోవాలి. చాలా మంది గివప్ చేసి వెళ్ళిపోతారు. ఓ 2-3 ఏళ్ళు మనకి చేతిలో గట్టిగా ఇన్కమ్ లేదు ముందు చూపు, అంటే ముందు ఏమిటో తెలియని పరిస్థితిలో వదిలేస్తారు చేస్తున్న ఎందుకు వచ్చిన గోళ ఉద్యోగం చూసుకుందామని. బట్ మీరు ఆగి మెయింటైన్ చేసి నిలబడ్డారు కాబట్టి ఇవాళ మీకు రిటర్న్స్ వస్తున్నాయి. అంతే మేడం, అంతే కదా? అంతే, ఎగ్జాక్ట్లీ పాయింట్. ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోతే మీ ఊళ్ళో వాళ్ళందరూ చెప్పారా, నాన్న ఇలా జాగ్రత్త, అక్కడ అంటే మద్యం తాగద్దు, లేకపోతే అమ్మాయిలు ఉంటారు జాగ్రత్త, లేదు ఇప్పుడైతే డ్రగ్స్ కలకాలం ఇవన్నీ చెప్పి పంపించారా? మా నాన్నగారు అంటే ఒకటే నమ్మకం. అంటే మా నాన్నగారు పెంచడం కూడా అలాగే పెంచారు మేడం, చాలా స్ట్రిక్ట్గా పెంచారు. ఇప్పుడు నేను సోకాళ్ళు ఒకటే టైంలో వాలీబాల్ ఆడేవాడిని అండ్ మార్షల్ ఆర్ట్స్ చేసేవాడిని, ఈవినింగ్ పూట డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని, అండ్ నేను భరతనాట్యం నేర్చుకున్నాను, అండ్ ఆంధ్రనాట్యం, కూచిపూడి అన్ని బేసిక్స్ నేర్చుకున్నా. వీటికే టైం సరిపోయేది. వీటి కోసమే డెడికేటెడ్గా ఉన్నప్పుడు ఇంకా డాడీకి నా బిలీవబిలిటీ ఉంది, మా అబ్బాయి చెడు వ్యసనాలకి వాటికి వెళ్ళడు. కానీ జాగ్రత్త అయితే చెప్పారు, వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్త అయితే చెప్పారు. నీకు ఏది ముఖ్యం నాన్న, ఇక్కడ చాలా రాంగ్ వేస్ ఉంటాయి, నిన్ను అట్రాక్ట్ చేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు, అది ముఖ్యమా నీకు సినిమా ముఖ్యమా? నాకు సినిమానే ముఖ్యం నాన్న. రెండు ముఖ్యం నాన్న అనలేదా? నాకు సినిమానే ముఖ్యం నాన్న అన్న. దట్స్ కరెక్ట్ అన్నారు. అది నాకు గుర్తుండిపోయిందండి, ఎప్పుడో చెప్పిన మాట అది. నాకు అది నన్ను చాలా కరెక్ట్, చాలా మంచి మాట చెప్పారు. మీరు పాటించారు కూడా ఆయన మాట, ఎక్కడ ఆయనకి మాట రాకుండా. బట్ ఎప్పుడైనా అంటే అమ్మాయిలో నేను అన్ను కానీ జనరల్గా మీకు టెంప్టేషన్స్ వచ్చాయా? పార్టీ కల్చర్ ఉంటుంది, పబ్ కల్చర్ న్యాచురల్, అది తప్పని కూడా నేను అంటలేదు, అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే ఉంది, కల్చర్ ఉంది కానీ నేను పెద్దగా అటెండ్ అవును. ఏదైనా ఉంటే ఆర్జీవ్ గారి వెళ్తాను కానీ మ్యాక్సిమం ఎక్కడ ఎక్కువ అటెండ్ అవును మేడం, చాలా తక్కువ. ఆర్జీవ్ గారితో కలిసిన తర్వాత మీకు ఎలా, మీ ఆలోచనలు ఎలా మారాయి? బాగున్నాయి. ప్రాక్టికాలిటీ ఆయన అంటే థింకింగ్ ప్రాసెసింగ్ బాగా మారింది అనిపిస్తుంది. అంటే చూసే విధానం, తెలుసుకునే విధానం, పాయింట్ ఆఫ్ వ్యూ, క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన దగ్గర నుంచి ఏమైతే ఆయన ఇంటర్వ్యూస్లో చూసి నేర్చుకున్నామో అవన్నీ కూడా నేను క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించవచ్చు, అటువైపు ఎలా పెట్టచ్చు అనే ఫోకస్ ఎక్కువ చేస్తాను మేడం. అలా సో అలా మరి ఇప్పుడు మీరు ఈ వెబ్ సిరీస్ కాకుండా ఇంకా వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? అంటే మీ కెరియర్లో ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నారు? పుష్పలో మంచి క్యారెక్టర్ పడింది, అలాగే ర్యాంబోలో మీరే మెయిన్ క్యారెక్టర్. ర్యాంబో స్టోరీ ఏంటండి? ర్యాంబో స్టోరీ అంటే అప్పుడే చెప్పకూడదు మేడం, ఇంకా అవ్వలేదు కదా ట్రైలర్. మాకు కెమెరా ముందు కూర్చోబెట్టి మీరు ఎవరికి చెప్పను అంటే టోటల్ రికార్డ్ అయింది కదా మేడం. అదే అక్కడ జోక్ అనమాట. దానికి కూడా లుక్ మార్చారా? దానికి అదొక స్టైల్ మేడం, అదొక రౌడీ షీటర్ బేస్డ్ స్టోరీ. అది కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ అవకాశం ఎలా వచ్చింది జీ వాళ్ళది? జీ వాళ్ళది ఫస్ట్ ఆపర్చునిటీ వాళ్ళ కాస్టింగ్ కోసం చూస్తూ పిలిపించారు మేడం ఆఫీస్కి. డైరెక్టర్ గారు పిలిపించారు, చూశారు, ఇమీడియట్ నా ఫొటోస్ జీ5 వాళ్ళకి పంపించంగానే అనురాధ గారి దగ్గర నుంచి అందరూ యునానిమస్గా శ్రీతేజ ఓకే 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 అని చెప్పి ఇమీడియట్గా ఓకే చేశారు. డైరెక్టర్ గారికి కూడా అదే కాన్ఫిడెన్స్ వచ్చింది, అమ్మ ఇంతమంది ఓకే చేశారంటే ఇట్స్ గుడ్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అయింది మేడం. అయితే మరి ఇంత మీరు స్ట్రగుల్ అవుతూ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే నెలకి ఎన్ని రోజులు మీరు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే అప్రాక్సిమేట్లీ నెలకి అనేది పాయింట్ ఉండదు మేడం, ప్రాజెక్ట్ వైజ్. అండ్ ఇవి బయటకు వచ్చిన తర్వాత మన మీద ఉండే ఫోకస్ వేరే ఉంటుంది. ఆ తర్వాత కథల్ని, ఎలాంటి కథలకి నన్ను చూస్ చేసుకోవడం, రైటర్స్ రాసుకుంటాం, ఈ విధానం అంతా వేరే ఉంటుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నాను. అంటే టోటల్గా అంటే మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అంటే మధ్యలో ఏం చేస్తారు, 365 రోజుల్లో మహా అయితే నాకు తెలిసి నేను ఎవరన్నా ఒక 100 నుంచి 120 డేస్ బిజీ ఉంటారేమో అనుకుంటున్నాను మేడం.
మిగతా డేస్ అంతా ఖాళీ, నేనైతే చదువుకుంటున్నాను. మీరు చదువుకుంటున్నారా? అబ్బా, బాబు చిట్టి ఏం చదువుతున్నారు మీరు? స్పెషల్ బీడీ ఎంఆర్ చదువుతున్నాను మేడం. అదేమిటిది? ఎంఆర్ అంటే ఆటిజం పిల్లలు ఉంటారు కదా, ఆ సబ్జెక్ట్. దానికి కారణం అంటే నాకు చదువుకోవడం ఇష్టం బేసిక్గా. చాలా గ్యాప్ వచ్చింది కరెక్ట్గా లాక్డౌన్ టైంలో. ఏం చేయాలి, ఖాళీ టైం అనేది అక్కడ బాగా ట్రిగర్ అయింది మేడం. ట్రిగర్ అయింది సరే అని చెప్పి చాలామంది చాలా సజెస్ట్ చేశారు, ఇలా చదువుకుందాం ఏదో ఒకటి అని అనుకుంటే. ఎంబీఏ అన్నారు, తర్వాత ఇంకోటి ఏదో వేరే సబ్జెక్ట్స్ చెప్పారు. మీ గ్రాడ్యుయేషన్ ఎందులో చేశారు? నాది డిగ్రీ మేడం. డిగ్రీ అదే ఎందులో చేశారు? నాగార్జున యూనివర్సిటీ. ఫ్యాకల్టీ సైన్సా? లేదు మేడం, బీకామ్ చేశాక ఇప్పుడు ఎంఆర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంఆర్ చేస్తున్నారు. అది ఎలా అంటే ఏంటి ఆ కోర్సు? అది కంప్లీట్ బీఈడీకి సంబంధించింది మేడం. టీచింగే ఆటిజం పిల్లల మీద ఎక్కువ ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది సబ్జెక్ట్. అంటే ఆ కోర్సే చేయాలని అనిపించడానికి కారణం అదే? అనిపించడానికి ఎందుకో అది అలాగా నాకెందుకో అది ఆ సబ్జెక్ట్ గురించి నాకు తెలుసుకున్న తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా కలిగింది మేడం. అది చదువుతుంటే నాకు ఇంకా బాగా అనిపించింది ఆ సబ్జెక్ట్. అది చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ అనిపించింది. సో అది నిజంగానే మీరు టీచ్ చేసేద్దామనే చూడాలి మేడం. అంటే అంత మీ లైన్ డిఫరెంట్ కదా, అందుకని అడుగుతున్నాను. అదేం లేదు మేడం, చేయొచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇది కాదు మేడం, డైరెక్ట్గా వెళ్తున్నారు కాలేజ్కి? డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళడం అంటే కొన్ని గ్యాప్స్ ఉంటాయి. అంటే అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకొక 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 3 సబ్జెక్ట్స్ రాస్తే అయిపోయింది. సో మీరు ఇంకా కాలేజీలో ఉన్నారని టెక్నికల్గా చెప్పుకోవచ్చు. అంతేనా? టీనేజీ కాలేజీ అంతేనా? అంతే, కాలేజ్ అంటే ఈ మధ్యన ఈ శ్రీతేజ్ గారు చాలా హ్యాండ్సమ్ గా మంచిగా ఒక డైనమిక్ లుక్ తో వచ్చారని చెప్పి ఎవరైనా కొంచెం మిమ్మల్ని లైన్ వేసారా? లైన్ అంటే అబ్బా, లైన్ వేయడం కూడా తెలియదా? అంటే లైన్లు అంటే చాలా ఉంటాయి, హైవేలో ఉంటాయి, లైన్లు ఉంటాయి, 10 లైన్స్ ఉంటాయి, 4 లైన్స్ ఉంటాయి. అలా కాదు, ఎవరైనా స్నేహం చేశారా మీతో? లేదు. మీరు బుద్ధిమంతుడు. నాకు తెలిసిన శ్రీతేజ్ అయితే మీరు బుద్ధిమంతుడు. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. అంతే అండి. ఎప్పుడు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోతారు. దానికి నాకు సంతోషం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్ శ్రీతేజ్? మీరు అల్టిమేట్ గోల్ అంటే ఇప్పుడు గోల్ గురించి ఎప్పుడు ఎవరికి చెప్పకూడదని అంటారు కాబట్టి అది ఇన్సైడ్ సీక్రెట్ అండి. అది లోపల జరిగే ఒక ప్రాసెస్. ఇప్పుడు ఒక ట్రావెలింగ్ నన్ను నడిపిస్తుంది. అది ఎక్కడికి తీసుకెళ్తుంది, ఎలా తీసుకెళ్తుంది అని కంప్లీట్ నా హార్డ్ వర్క్ మీదే బేస్ అయ్యింది అనేది. హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్, ఎప్పుడు నిబద్ధతో కూడిన మనస్తత్వాన్ని అండ్ క్యారెక్టరైజేషన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నదే ఒకటే నా ధ్యేయం. నాకు వస్తున్న ఆపర్చునిటీస్ ప్రతిదాన్ని కూడా 100% నేను ఫుల్ఫిల్ చేయాలి, వస్తున్న ఏ క్యారెక్టర్ అయినా సరే. అదే. అండ్ ఈ మధ్య సరే లాస్ట్ ఇయర్ అయితే బోల్డ్ క్యారెక్టర్స్ రిజెక్ట్ చేశారు. ఈ మధ్య క్యారెక్టర్ బాగాలేదు, నాకు ఇంకా కొంచెం మంచి స్టఫ్ ఉన్న క్యారెక్టర్ కావాలని నువ్వు చెప్పుంటారు కదా చాలా. అలా ఏం లేదు మేడం. చెప్పలేదా? ఏదో వచ్చినా హ్యాపీగా స్వీకరించి అంటే చూసింగ్ అంటే ఇప్పుడు నేను వీటిలో బిజీగా ఉన్నాను కదా మేడం. ఈ వర్క్ జరుగుతుంది కాబట్టి వస్తున్నాయి, వింటున్నాను. అవి ఏంటనేది చూడాలంటే లుక్స్ మనకి ఎక్కువ వస్తున్నాయి. అంటే బియర్డ్ తీయాలి అండ్ హెయిర్ కట్ చేయాలి, ఇక్కడ కొద్దిగా కన్క్లూజన్ అవుతుంది. ఇప్పుడు ఏముందండి, ప్రాసెస్తో అందరూ చేసేస్తున్నారు కదా. చూడాలి, అదే బడ్జెట్ కదా మేడం. డిపెండ్స్ ఆన్ బడ్జెట్ అండ్ న్యాచురల్ లుక్ కూడా. ఇప్పుడు ఈ ఉండబట్టే, ఆ న్యాచురల్ లుక్ ఉండబట్టే బహిష్కరణకి వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయ్యింది. అది ఈ న్యాచురల్ లుక్ వాళ్ళకి నచ్చింది, బాగా నచ్చింది. అండ్ ద వే ఆఫ్ క్యారెక్టర్ బిహేవియర్ అండ్ డిజైన్ కనెక్ట్ అయింది. సో అయితే బహిష్కరణ కోసం అందరూ వెయిటింగ్ 100%. జూలై 19th. చాలా మీ జెన్యూన్నెస్ అండ్ మీ సిన్సియారిటీకి తప్పకుండా మంచి ఆఫర్స్ ఇంకా వస్తాయని మేము ఆశిస్తున్నాం. మీరు చేసిన క్యారెక్టర్స్ అండ్ మూవీస్ సంఖ్య తక్కువ అయినా కూడా రిలేటివ్లీ ఎన్ని, ఒక మొత్తం అన్ని కలిపి 15 అయ్యాయా? 15 ఎగ్జాక్ట్లీ కదా. 16 ఏళ్ళ 18 ఏళ్ళ 18 ఏళ్లలో మీరు 15. నో ప్రాబ్లం. అయినా కూడా అవి గుర్తుండిపోయే మంచి క్యారెక్టర్స్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంకా టేక్ ఆఫ్ టైం వచ్చిందేమో అని మా అందరికీ అనిపిస్తుంది. అందరు బ్లెస్సింగ్స్ మేడం. నేను అదే అంటున్నాను. అంటే ఈ సెన్సిబిలిటీ అనేది కళామ తల్లి. అది మన ఇండస్ట్రీలో అందరూ చూస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి ఎలా ట్రావెల్ అవుతున్నాడు ఏంటనేది ఫోకస్, థర్డ్ ఐ ఫోకస్ కంపల్సరీ ఉంటుంది మేడం. అది అవాయిడ్ చేసి ట్రావెల్ అవుతే మాత్రం వర్కౌట్ అవుతుంది. మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, చూడలేదు, కంపల్సరీ చూస్తారు. అదైతే అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. రైట్. అండ్ ఈసారి వచ్చినప్పుడు మాకు భరతనాట్యం, కూచిపూడి జతులు చూపించారు. మీకు వచ్చి కదండి? నాకు ఎక్కడొచ్చండి. నాకు తెలుసు మీకు సంగీతం వచ్చు. నేను అందుకే మీ దగ్గర ఎస్పెషల్లీ చెప్పాను, మీ గురించి నాకు తెలుసు కాబట్టి. సంగీతం పాడడం వేరు, అది మీకు వచ్చి కదా కూచిపూడి జతులు దాకా నేర్చుకున్నాను. నేను ఫుల్ డెప్త్కి వెళ్ళలేదు, నేను కూడా జతులే నేర్చుకున్నాను. మరి అయితే ఈసారి కరాటే పట్టు 4 ఇటుకలు పట్టరండి ఇద్దరు. నేను కంటి చూపుతో బాలకృష్ణ గారి స్టైల్లో
కత్తులతో కాదు, ఉఫ్ అంటాను, అది విరిగిపోతుంది. మీరేమో తల చెయ్యి అని టప 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 కొట్టి పగలగొట్టండి. మన ఇద్దరం కరాటే సెషన్ ఒకటి. ఓకే కదా? ఆల్ ది బెస్ట్ యూ శ్రీ తేజ్. థ్యాంక్ యూ యా, వి లుకింగ్ ఫార్వర్డ్ టు బహిష్కరణ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. July 19th ఆన్ Z5 బహిష్కరణ మీరు అందరూ చూసి నన్ను బ్లెస్ చేసి మళ్ళీ ఇలాగే మంచి మంచి క్యారెక్టర్స్తో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ అబ్బురపరుస్తానని, ఆశ్చర్యపరుస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి.